హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 30. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవుడి మాట. సంఘం కాబట్టి ప్రతి ఒక్క హృదయంలో స్వామి కొరకు ప్రశమన రేయి పగులు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సాక్షి దేవుడు జీవించుగాక. Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Father. Thank you, Father, 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 thank you, Father. Praise the Lord, 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 praise the Lord. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మీకు ఎంత స్తుతించినా కూడా తక్కువ. స్తుతుల మూలం నామము దేవుడు. స్తుతి చేయడం మీకు ఇంపైన శ్వాస యాగంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నా ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆత్మతో సిద్ధపాటుతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో వారిని ఈ రోజు పంపమన్నప్పుడు తండ్రి మీరు పంపిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు ఎవరిని బలపరుతారో వారిని బలపరుస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎవరిని స్వస్థపరుస్తారో వారిని స్వస్థపరుస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎవరిని తగ్గించాలో వారిని తగ్గించే దేవుడ ప్రభా స్తోత్రం. ఎవరిని గద్దించాలో వారికి గద్దించే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. ఎవరికి క్షేమాభివృద్ధి కలుగజేయడం వారికి క్షేమాభివృద్ధి కలుగజేసేందుకు మేము స్తుతిస్తున్నాం. ఎవరిని బలపరచడం వారు బలపరిచే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. ఎవరిని నా ప్రభా నా తండ్రి ఈ యొక్క ప్రదేశం నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు వెళ్ళగొట్టే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. ఎవరిని సమకూర్చాలో వారు సమకూర్చే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. దేవా మీరు పరిశుద్ధులు, పాపంను వెళ్ళగొట్టండి, అపవిత్రతను వెళ్ళగొట్టండి, అవిధేయతను వెళ్ళగొట్టండి, నిర్లక్ష్య స్వభావాన్ని వెళ్ళగొట్టండి ప్రభా. నా తండ్రి అల్ప విశ్వాసం అవిశ్వాసం ఏ స్థానంలో గద్దించే బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. నెగిటివ్ థాట్స్ ఏ స్థానంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. జీవం గల నిరీక్షణతో మా తండ్రి మేము అడుగు వేయడానికి మాకు నేర్పించండి. మా మాటలు, మా చూపులు, మా చేతులు అన్ని కూడా
విశ్వాసం పైన ఆధారపడేలా ఉండేలా మీకు ప్రయత్నం చేయండి. విశ్వాసం కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచన వేసాం నిర్మూలం చేయమని ప్రార్థిస్తున్నాం. అవిశ్వాసి అల్ప విశ్వాసం గర్తించుదు కాక, బుద్ధి చెప్పదు కాక, సరిచేది కాక. దేవా, నీ సన్నిధిలో ఉండే బిడ్డలు నా ప్రభ నా తండ్రి యథార్థంగా నిశ్చయితగా నీకు ఇష్టంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మోసం చేయవారు నా ఇంట్లో నివసింపరాదని మీరు సెలవిచ్చినారు ప్రభా. ఇది మీ ఇల్లు, మీ ఇంట్లో మేము యథార్థంగా నిశ్చయితగా ఉండడానికి మీకు ప్రయత్నించండి. యథార్థవంతుల వంశవాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. స్తోత్ర. పోయిన ఆదివారం నుంచి ఏంటి చెప్పండి ధ్యానాంశం? శాశ్వత కాలపు రాజు అనే మాట మనం చూస్తున్నాం. అంటే చాలా మంది మేము రాజులం అంటాం. ప్రస్తుత సమాజంలో ప్రతి అంటే మన దేశంలోనే రాజు అని పిలవం, కానీ మిగతా చాలా దేశాల్లో రాజు అని అంటుంటారు. అంటే ఆ దేశానికి అధికారి అయినటువంటి వ్యక్తులను రాజులుగా వాళ్ళు భావిస్తుంటారు. దుబాయ్ కానీ అక్కడ కొన్ని దేశాల్లో రాజులుగా వాళ్ళు పరిగణిస్తారు. ఇస్రాయేల్ దేశంలో ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఆ తర్వాత నుంచి రాజులు లేకుండా దేవుడే చేశాడు. తర్వాత అధిపతులు అధికారులు నేను నియమిస్తానన్నాడు. ఇప్పుడు అందుకనే ఇస్రాయేల్ దేశంలో రాజు అని కాదు కానీ ఒక అధికారి లేదా ఇప్పుడు ప్రధాన మంత్రులు అనుకోండి, ఇంకా గవర్నర్స్ ఇలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే 6వ వచనం చదవండి. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని అండర్లైన్ చేసుకోండి, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చును. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు కుంటి వారిని బాగు చేయుదును అన్నాడు. ఏంటి చెప్పండి త్వరగా, సింపుల్ క్వశ్చన్ కదా. కుంటి వారిని ఏం చేస్తున్నాడు? పోగు చేయుదును అంటున్నాడు. పోగు చేస్తే బాగు చేస్తాడు. త్వరగా. కుంటి వారంటే 2 రకాలైన కుంటితనం. ఆత్మీయ కుంటితనం, కాళ్ళు ఉండి ఇక్కడ వాక్యం వింటారు కానీ దేవుని మన సన్నిధికి రాదు. బైబిల్ ఆడనే ఉంటుంది, మంచం పైన, బీరో పైన, కబోర్డు పైన, టేబుల్ పైన ఉంటుంది. కానీ తీసుకొని వాక్యం చదివేటటువంటి ఆ జ్ఞానం లేని వాళ్ళు, ఆత్మ నడిపింపు ఉండదు. ఎందరు ఆత్మతో నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడదు. ఆత్మ నడిపింపు లేనటువంటి వాళ్ళు ఒక విధమైన కుంటి వాళ్ళు నిజంగా కుంటితనం కలిగి అలా వేరే వాటికి వాళ్ళ కాళ్ళను ఉపయోగిస్తున్నారు, వాళ్ళ నడక. కానీ దైవికమైన విషయాల్లో ఆసక్తి కలిగి పనిచేయరు వాళ్ళు. అది ఒక రకమైన ఆత్మ సంబంధమైన కుంటితనం. శారీరకమైన కుంటితనం అంటే వాళ్ళు బై బర్త్ కుంటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళతో కాళ్ళు విరగొట్టబడి కుంటి వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపన్నారో వాళ్ళకున్న లోపాన్ని బట్టి, వారికి ఉన్న కుంటితనాన్ని బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అనేక మంది కుంటి వారిని బాగు చేసినాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 58లో ఉంది ఆ మాట. తర్వాత యెషయా 35లో కూడా ఉంది. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారం మీకు చేస్తాడు. ఆయన ప్రతీకారం చేసే దేవుడు. అంటే మనం మొదట ఆధ్యాత్మికంగా మనం ఎదిగినటువంటి స్థితిని మనం మర్చిపోతే మరలా ఆ జీవితాన్ని అంటే ఆ కుంటితనాన్ని తీసుకొస్తాడు. మంచిగా నీ కాలు ఉన్నప్పుడు దేవుని గణపరచకపోతే కుంటి బ్రతికైపోతుంది. అలాగా దేవునికి నిర్లక్ష్యం చేయకూడదు ఎవరు కూడా. అలాంటి స్థితిలో వాళ్ళంతా పశ్చాత్తపడి నీ పాపం నుంచి నీ విడుదల పొందుగాక అన్నారు. ఎవరిని? పక్షవాత గల వ్యక్తి. అతను నడచలేడు. పక్షవాత వ్యక్తులు నడుస్తారా? నడవరు. అయితే 38 సంవత్సరాలుగా ఉన్నాడంట వాడు. 38 సంవత్సరాలు నాకు తెలిసి వాడు ఆధ్యాత్మికంగా పశ్చాత్తపడి దేవా ఎవరైనా సహాయం చేస్తారని తన పాపాలను బట్టి అతను దేవుడికి మొరపెట్టుకుంటాడు. అందుకనే అతను మనుషులకు ఎవరు చెప్పలేదు అతను. కానీ అతని హృదయ కోస ఏసైకి అర్థమైపోయింది. ఏసైను రమ్మని పిలిచాడా? లేదు. అక్కడ నీళ్లు కదిలింపబడితే మొదట తను కూడా స్వస్థత పొందాలనే ఆశ ఉంది, పశ్చాత్తాపం ఉంది, ఆశ ఉంది. కానీ ఎవరు అతనికి హెల్ప్ చేయలేదు. కాబట్టి నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్లకు యేసయ్య కాళ్ళు ఇస్తాడు. గుర్తుందా ఇక్కడ మీకు? అతను ఒకటి పశ్చాత్తాపడ్డాడు. అతను పశ్చాత్తాపడకపోతే యేసయ్య అక్కడికి వెళ్ళేవాడా? వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ రాయబడింది అనేక రోగులు ఆడున్నారని. రోగములతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ
స్వస్థత చెయ్యడు యేసయ్య. ఒకవేళ చేసినా కృతజ్ఞత లేని వాళ్ళకు మళ్ళీ మొదటి బతికే వస్తుంది. మొదట ఏ బ్రతుకులో ఉన్నారో వాళ్ళు అదే బ్రతుకు వస్తుంది. ఈ యొక్క సమయం ముందు 35వ యెషయా మనతో మాట్లాడుతున్నారు. మనం కూడా కుంటి వాళ్ళు ఎవరైతే ఆత్మీయ కుంటితనంలో ఉన్నారో వాళ్ళని గద్దించాలో, బుద్ధి చెప్పాలా. దేవుని సన్నిధికి మేలులు పొందుకొని రాలేని వాళ్ళు కుంటివాళ్ళు. తర్వాత దేవుని వాక్యం చెప్పాలని ఆసక్తి కలిగి గంతులేసే వాళ్ళని చెప్పకుండా చేసిందా చూడు, వాళ్ళని దేవుడిని అనిపిస్తాడు. అందుకనే అంటాడు, అంటే వాళ్ళేమో నడవాలని ఉంది, చెప్పాలని ఉంది, నడవలేకపోతున్నాను. పాట అవుతారు కదా మీరు, నడవాలని ఉంది కానీ నడవలేకపోతున్నాను, చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నాను, ఏసై నేను చూడాలని ఉంది కానీ చూడలేకపోతున్నాను. ఆ 35లోనే తేటగా రాయబడింది. తర్వాత లూకా 4వ అధ్యాయము 18లో కూడా రాయబడింది. బీద వాళ్లకు సువార్త ప్రకటించింది. బీదలు అంటే వాక్యం లేని వాళ్ళే పేదవాళ్ళు. ఎవరిలో హృదయంలో వాక్యం లేదో వాడు ధనవంతుడని, వాడు పేదోడే, వాడు గుడ్డోడే, వాడు చెరలో ఉన్నవాడే. బీదలకు సువార్త ప్రకటించరు. గుడ్డివారి కన్నులు తెరబడతాయి, మగవారి నాలుక పాడుతుంది, చెవిటి వారి చెవులు విప్పబడతాయి. ఎప్పుడు రిపెంట్ అయినాడు, పశ్చాత్తాపన్నాం. ఈ 38 సంవత్సరాలుగా అతను పశ్చాత్తాపన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నా అంటే, నీ పాపములు ఏమైనా క్షమించబడిన లేచినాడు. మనం ముందు పాపాలు క్షమించబడిన తర్వాతనే వాడి రోగం నుంచి వాడు ఏమవుతాడు, విడుదల. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, హృదయంలో రాసుకోండి. మన పాపముల విషయం మనం పశ్చాత్తాపడితే నీ మొదట బతుకు మళ్ళీ అదే వస్తుంది, మొదటి రోగం మళ్ళీ వస్తుంది, మొదటి వేదన అదే వస్తుంది, మొదటి చింత అదే వస్తుంది. పశ్చాత్తాపం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దినం మా ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. అందుకే కీర్తన 39 అంటాడు, నేను నిలుచుడా నేను కూర్చుడా నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపై నా హృదయం నీకు తెలియదు. ఇంకా ఈ కుంటి వారి గురించి మనం మాట్లాడితే చాలా ఉంది. ఇశ్రాయేలీయులు తండ్రి అయిన దేవుని ఆరాధించాలని వాళ్ళకి ఇష్టం ఉంది, కానీ వాళ్ళని పంపలేకపోతున్నాడు. ఇక్కడ ఫరో ఆటంకకరంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే, పంపాలని చెప్పలేని పరిస్థితిలో ఉన్న నిన్ను, వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది, ప్రకటించలేని పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడంటే, వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చును. నువ్వు వాక్యం చెప్పాలని నీకు ఆసక్తి ఉంటే దేవుడు ఇంకొక చోట ద్వారాలు తెరుస్తాడు. చూసారా, ఎన్ని సంఘాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, బట్ నేను పోలేదు. టెక్నికల్ వాళ్ళు కూడా నిరీక్షణ ఒకటే అడుగుతా ఉంది, అక్క రండి రండి అని. టెక్నికల్ వాళ్ళు మళ్ళీ తర్వాత కొన్ని సంఘాలు కర్నూలు సరోజిని టీచర్ తండ్రి ఈ దినం మేము ప్రార్థించాము. మా ఇంటిలో మా పొలంలో ఉండే ఎక్కడైనా సరే గొప్ప మంచి స్థుతి చేసి నేను సూర్యభానికి దయచేస్తుంది. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వము నువ్వే తండ్రి. దేవా దినదిన బాంధవుగా నేను స్థుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధ నామమును చూపండి, మీరు దయచూపండి తండ్రి. మేమందరం ఇక్కడ మీరు స్థుతించాం తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్థుతించాం తండ్రి. మాకు గొప్ప క్రియ చేయండి, మాకు అనుకున్నట్టు చేరుకుంటుంది. ఎస్సయ్యా, మేము నిజంగా దేవునికి మొర వినక ప్రభు ఎన్నెన్నో మా సొంత క్రియలు చేస్తాం తండ్రి. మరి ఒకసారి నేను ప్రార్థిస్తున్నాం, రోజాడి వేడుకుంటున్నాం తండ్రి. మాకు మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి తెలివి ఇవ్వండి తండ్రి, మంచి ప్రార్థనా శక్తిని ఇవ్వండి. దేవదేవ దినదిన బాంధవులను రక్షక మేమైతే మట్టి వారం స్తోత్రం తండ్రి, స్తోత్రం. మేమైతే లోకంలో నివసిస్తుండగా ఎన్నో శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటినీ తండ్రి మేము జయించకుండా చెప్పండి. మీ యొక్క ప్రేమలో, మీ యొక్క దయలో మేమందరం వర్ధిల్లుగా చెప్పండి. దేవదేవ దినదిన బాంధవుడ మా అందరికీ తండ్రి మీ కృప, మీ యొక్క దయ, మీ యొక్క కనికరించి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దయచూపండి. ప్రేమ గల తండ్రి, దయగల మా యేసయ్య తండ్రి, మీ కృపల చేత మమ్మల్ని నింపండి. దేవదేవ దినదిన బాంధవుల
లోకరక్షక తండ్రి చేసిన ప్రార్థన ఆలకించండి, చేసిన ప్రార్థన ఆలకించండి తండ్రి. దేవా, నేను చేసిన ప్రార్థన మరొకసారి ప్రజాకుంటున్నాను. మా తప్పులు అపరాధములను క్షమించుతుంది ప్రభా. మమ్మల్ని మేము ఏదైనా తప్పులు ఉంటే వాటన్నిటి క్షమించి గొప్ప దేవా తండ్రి, మీరే మా నిజమైన రక్షకుడు దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభు. ఈ యొక్క సమయంలో మనందరికీ కూడా ఎత్తి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము తండ్రి మీకు దేవుడిలో తప్పులు చేసి క్షమించింది ప్రభు. ఎన్నో చేస్తాం కానీ వెనక వైపు చూసి మరలా తండ్రి ఆ పాపములు విడిచిపెట్టక మరలా